Cross-functional collaboration was difficult. How do you handle a situation as a PMO? ఇలా ఇంటర్వ్యూలో అడుగుతారు సిచ్యువేషనల్ బేస్డ్ క్వశ్చన్. దానికి ఆన్సర్ ఎలా చెప్పాలి అంటే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సెషన్. సో as a PMO role, I worked on a project where the third party vendor was responsible for delivering several change requests. The vendor delayed the delivery because of limited resources, while our business team needed the changes urgently for their month-end activities. So, మనం ఫస్ట్ ఒక సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. యాజ్ ఎ ప్రాజెక్ట్ పిఎంఓగా నాకు ఒక సిచ్యువేషన్ వచ్చింది మా ప్రాజెక్ట్కి థర్డ్ పార్టీ వెండర్స్ కూడా వర్క్ చేస్తారు. వాళ్ళు కేవలం చేంజ్ రిక్వెస్ట్ రైజ్ చేస్తారు. వాళ్ళు రైజ్ చేస్తే మేము ఆ ప్రాజెక్ట్లోని ఆ చేంజెస్ అన్నీ కూడా అప్డేట్ చేస్తాము. లైక్ డేట్ చేంజ్ అయితే డేట్ చేంజ్, బడ్జెట్ చేంజ్ అయితే బడ్జెట్ చేంజ్. సో మా ప్రాజెక్ట్లోని ఒక బిజినెస్ రిక్వైర్మెంట్ ఏంటంటే అర్జెంటుగా మంత్ అండ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేయడానికి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు చేంజ్ రిక్వెస్ట్ ఎప్పుడైతే ఆ థర్డ్ పార్టీస్ రైజ్ చేస్తారని. కానీ థర్డ్ పార్టీస్ రైజ్ చేయట్లేదు బికాస్ ల్యాక్ ఆఫ్ లిమిటెడ్ రిసోర్సెస్. అంటే వాళ్ళ దగ్గర రిసోర్స్ అవైలబిలిటీ చాలా తక్కువగా ఉంది. దానివల్ల వాళ్ళు చేంజ్ రిక్వెస్ట్ని రైజ్ చేయట్లేదు. వాళ్ళు చేయకపోవడం వల్ల మాకు డిలే అవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్ని యాజ్ ఏ పిఎంఓగా మనం ఎలా హ్యాండిల్ చేసామో ఎక్స్ప్లెయిన్ చేయడానికి బెస్ట్ ఆన్సర్ ఏంటంటే, టు మేనేజ్ దిస్ కాన్ఫ్లిక్ట్ I arranged a joint discussion with the vendor and the business team, and I explained the impact by showing a simple tracker for the timelines and the current project status, and I asked the vendor to prioritize only the critical CRs first. అంటే ఏంటి, నేను కరెంటులో జరుగుతున్న ప్రాజెక్ట్ యొక్క స్టేటస్, పాజిటివ్స్, నెగిటివ్స్, అంటే రిస్క్స్, ఇష్యూస్, డిపెండెన్సీస్ ఏమైనా ఉన్నాయా అన్నీ కూడా ఒక డాష్బోర్డ్ లాగా ప్రిపేర్ చేసి నేను బోత్ బిజినెస్ టీమ్కి అండ్ ఆల్సో వెండర్స్, ఆ థర్డ్ పార్టీ వెండర్స్కి కూడా చూపించి దిస్ ఈస్ ద కేస్, దీనివల్ల మా ప్రాజెక్ట్ చాలా ఇంపాక్ట్ అవుతుంది, అందుకనే కనీసం క్రిటికల్ సిఆర్స్ ఏదైతే ఇంపార్టెంట్ సిఆర్స్ ఉంటాయో అవైనా ఫస్ట్ రైజ్ చేయండి అని వెండర్కి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసాం. సో ఆఫ్టర్ దట్ ఐ ఆల్సో క్రియేటెడ్ ఏ సింపుల్ ట్రాకర్ ఫర్ ది లేటెస్ట్ బడ్జెట్ అప్డేట్స్ విచ్ ఆర్ పెండింగ్. అంటే ఏదైతే బడ్జెట్ అప్డేట్స్ ఉన్నాయో అవి కూడా ఎన్ని పెండింగ్ ఉన్నాయో అన్నీ కూడా నేను వెండర్కి ఎక్స్ప్లెయిన్ చేశాను. దిస్ హెల్ప్డ్ ద వెండర్ టు డెలివర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్స్ ఆన్ టైమ్ అండ్ ద రిమైనింగ్ వర్క్ వాజ్ మూవ్ టు ది నెక్స్ట్ అప్కమింగ్ స్ప్రింట్స్ ఆర్ నెక్స్ట్ అప్కమింగ్ మంత్స్. అంటే ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాక వెండర్కి అర్థమైంది సిచ్యువేషన్ కొంచెం క్రిటికల్గా ఉంది, అట్లీస్ట్ క్రిటికల్ రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకొని ఏదైతే క్రిటికల్ చేంజ్ రిక్వెస్ట్ ఉంటుందో అవైనా కూడా ముందు రైజ్ చేయడానికి వెండర్ యాక్సెప్ట్ చేశారు. బట్ ఏదైతే రిమైనింగ్ వర్క్ ఉంటుందో చేంజ్ రిక్వెస్ట్ అవన్నీ కూడా నెక్స్ట్ ఫ్యూచర్ మంత్స్లో రైజ్ చేయడానికి అగ్రీ అయ్యారు. సో ఈ రకంగా కాన్ఫ్లిక్ట్ని నేను హ్యాండిల్ చేశాను. సో కీపింగ్ ద ప్రాజెక్ట్ స్టేబుల్ అండ్ ద బిజినెస్ ఆల్సో సాటిస్ఫైడ్. ఇక్కడ బిజినెస్ సాటిస్ఫైడ్ అయింది అండ్ ఆల్సో ప్రాజెక్ట్ స్టేబుల్గా ఉన్నారు అండ్ వెండర్ కూడా కాంప్రమైజ్ అయ్యారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ప్లస్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇంటర్వ్యూస్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. ఎలాంటి క్వశ్చన్స్ కావాలన్నా కూడా, ఎలాంటి టాపిక్స్ మీద వీడియో చేయాలన్నా కూడా కిందకి మెన్షన్ చేయండి. ప్రతి వీడియో నేను మెన్షన్ చేస్తాను మన ఛానల్లోని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ.